ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. రేపు రేవంత్ రెడ్డితో కేంద్ర జలవిద్యుత్ శాఖ మంత్రి సమక్షంలో చర్చలు. సాగునీటి పథకాలు, ప్రాజెక్టులపై ఎజెండా ఇచ్చిన ఏపీ. బనకచర్లపై ఎలాంటి చర్చలొద్దని కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ. కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం భేటీ. ఎన్నికల విధానంలో మార్పులు, ఓటర్ల జాబితా సవరణలపై అన్ని పార్టీలతో అభిప్రాయాలు సేకరిస్తున్న ఈసీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. తప్పు జరిగిందనిపిస్తే ప్రభుత్వంపై కేసులు వేయండి. ప్రభుత్వ పాలన క్రమశిక్షణతో సాగాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేసే కొంతమంది వ్యక్తులు సమాజంలో ఉండాలి. అప్పుడే రాజకీయ నాయకులు క్రమశిక్షణతో బాధ్యతగా వ్యవహరిస్తారన్న కేంద్ర మంత్రి. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆమెది ఆత్మహత్య కాదు, బీజేపీ వ్యవస్థ చేసిన హత్య. ఒడిశాలోని ఓ కాలేజీలో లెక్చరర్ వేధింపులు భరించలేక నిప్పంటించుకుని విద్యార్థిని ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ. విజయనగరం జిల్లాలో అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటు చేయండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా, విత్తన భాండాగారంగా మారుస్తామన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి బాంబు బెదిరింపులు. ఢిల్లీలోని పలు కాలేజీలకు సైతం బెదిరింపు మెయిల్స్. తనిఖీలు చేస్తున్న పోలీసులు. మరికొద్ది గంటల్లో యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష. అడ్డుకునేందుకు అన్ని వర్గాల్లో చివరి ప్రయత్నాలు ముమ్మరం. బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు చర్చలు జరుపుతున్న భారత మత గురువు. మరి కాసేపట్లో భూమిపైకి సుభాష్ శుక్లా. మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో ఉన్న సముద్రంపై దిగనున్న వ్యోమనౌక. తెలంగాణలో బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత ఫౌండేషన్ కోర్సు. గ్రూప్స్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, రిక్రూట్మెంట్స్ కోర్సులు. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఎంపికైన వారికి నెలకు 1000 చొప్పున 5 నెలల పాటు స్టైఫండ్. గుంటూరు జిల్లా తుళ్లూరులో హైకోర్టు లాయర్ దంపతుల కిడ్నాప్కు యత్నం. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మోహన్ రావు. సీఎం రేవంత్ అబద్దాలు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. దీనిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కొత్తగూడెం ఎర్త్ సైన్స్ వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎంపీలకు ఇకపై కొత్త హాజరు నమోదు విధానం. వచ్చే పార్లమెంటు సమావేశాల నుంచి అమలు. ఇకపై లాబీలో కాకుండా సీటు దగ్గరే అటెండెన్స్. సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై బాంబు పేలుళ్లు జరిగి ఉండేవి కాదు. తన ఇంటికి వచ్చిన గ్యాంగ్స్టర్ అబూ సలేం వాహనంలో అనేక ఆయుధాలు గుర్తించి ఒక AK-47 తీసుకుని ఉంచుకున్న సంజయ్ దత్ ఎప్పుడూ ఉపయోగించకపోయినా అక్రమ ఆయుధం కలిగి ఉన్న నేరానికి 5 ఏళ్లు జైలుకు వెళ్లొచ్చిన సంజయ్ దత్. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరుతున్న స్పైస్ జెట్ విమానంలో 2 మహిళా ప్రయాణికుల హల్చల్. కాక్పిట్లోకి చొరబడేందుకు విఫలయత్నం. సిబ్బందితో వాగ్వాదం. విమానం నిలిపివేసిన ఆ 2 పోలీసులకు అప్పగించిన సిబ్బంది. ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు. బంజారాహిల్స్లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లో ఉన్న మురళీధర్రావు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు. ఢిల్లీలోనూ అటల్ క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం. సెప్టెంబర్ 17న మోడీ జన్మదినం సందర్భంగా ఒకేసారి 100 అటల్ క్యాంటీన్లు ప్రారంభించడానికి ఢిల్లీ సర్కారు ఏర్పాట్లు. భారత్లో ప్రారంభమైన టెస్లా కార్ల అమ్మకాలు. షోరూం ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. భారతీయ కార్మికులకు రష్యా బంపర్ ఆఫర్. 10 లక్షల మంది భారతీయ కార్మికులను తీసుకోవడానికి భారత్తో చర్చలు. ఈ ఏడాది చివరికల్లా నియామకాలు పూర్తి. అమెరికా రక్షణ శాఖతో ఎలన్ మస్క్ గ్రోక్ ఏఐ ఒప్పందం. త్వరలో అమెరికా రక్షణ విభాగాల్లో గ్రోక్ ఏఐ సేవలు. ఉక్రెయిన్కు కొత్త ప్రధానిగా యులియా. కొత్త రక్షణ మంత్రిగా డెనిస్ పేలను ప్రతిపాదించిన అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్. ఉక్రెయిన్పై యుద్ధం ఆపకపోతే టారిఫ్ల మోత తప్పదు. పుతిన్ ప్రవర్తన మాకు నచ్చడం లేదు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు ఇస్తామన్న ట్రంప్. లార్డ్స్ టెస్ట్లో భారత్ పరాజయం. 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు. చివరి వరకు పోరాడిన రవీంద్ర జడేజా. 5 టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఇంగ్లాండ్.